హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవడం జరిగింది భారత్. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు జరిగిన 3వ వన్డేలో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. దక్షిణాఫ్రికాపై 78 రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. ఈ విజయంతోనే ఓడిఐ సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడం కూడా జరిగింది. భారత్ గతంలో 2017-18 కాలంలో వచ్చిన ఓడిఐ సిరీస్, అప్పుడు వచ్చిన ఓడిఐ సిరీస్ మళ్ళీ ఇప్పుడు రాలేదు. మళ్ళీ కేఎల్ రావు నేతృత్వంలో ఇప్పుడు ఓడిఐ సిరీస్ గెలవడం జరిగింది. దక్షిణాఫ్రికా గడ్డపైన భారత్ మరో చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత్ ఈ మ్యాచ్ విజయం సాధించిందంటే బ్యాటింగ్లో వచ్చేసరికి తిలక్ వర్మ మరియు సంజు శాంసన్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ వచ్చేసరికి సెంచరీతో రాణించగా, తిలక్ వర్మ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించారు. చివరిలో రింకు సింగ్ అద్భుతమైన సింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బౌలింగ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేశాడు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు నలుగురు రాణించడంతోనే భారత్ ఈ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. 3వ వన్డేలో ముఖ్యంగా అయితే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మాత్రమైతే నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి భారత్ 296 పరుగులు చేయడం జరిగింది. భారీ స్కోరే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే భారత్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్లో అరంగేట్రం చేసిన రజిత్ పటేరా కేవలం 16 బంతులు 20 పరుగులు చేయడం జరిగింది. 3 4లు 1 సిక్సర్తో రాణించాడు. అదేవిధంగా సాయి సుదర్శన్ గత 2 మ్యాచ్ల నుంచి అద్భుతంగా రాణించడం జరిగింది. కాకపోతే ఈ మ్యాచ్లో త్వరగా అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ మరి కేఎల్ రాహుల్ అద్భుతంగానే రాణించడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి 35 బంతులు 21 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ, సంజు శాంసన్లు ఇద్దరు అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. వీరిద్దరూ రాణించడంతోనే భారత్ భారీ స్కోర్ చేయడంలో వీరిద్దరు కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. ఒక దిక్కు సంజు శాంసన్ సెంచరీతో రాణించగా, మరొక దిక్కు తిలక్ వర్మ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించారు. సంజు శాంసన్ వచ్చేసరికి 114 బంతుల్లోనే 108 పరుగులు చేయడం జరిగింది. అందులో 6 4లు 3 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. అదేవిధంగా తిలక్ వర్మ వచ్చేసరికి 77 బంతుల్లోనే 52 పరుగులు చేయడం జరిగింది. 5 4లు 1 సిక్సర్తోనే తిలక్ వర్మ రాణించాడు. చివరిలో రింకు సింగ్ మాత్రమైతే ఎక్స్ట్రాడినరీగా ఆడాడని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి దిగిందని చెప్పుకోవచ్చు. కేవలం 27 బంతుల్లోనే 38 పరుగులు చేయడం జరిగింది. 3 4లు 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. చివరిలో రింకు సింగ్ అద్భుతంగా రాణించడంతోనే టీమిండియా 50 ఓవర్లకు 296 పరుగులు చేయడం జరిగింది. 8 వికెట్లు కోల్పోయి. ముఖ్యంగా అయితే బ్యాటింగ్లో అయితే తిలక్ వర్మ, సంజు శాంసన్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ ఈ మ్యాచ్లో సెంచరీ చేయడంతో ఫర్దర్ సిరీస్లో చోటు దక్కించుకోవడానికి కన్ఫామ్ అయిపోయింది. ఎందుకంటే టాలెంట్ ఉన్న ప్లేయర్స్కు చోటు దక్కడం చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ రాణించడంతోనే ఫర్దర్ సిరీస్లో ఖచ్చితంగా సంజు శాంసన్ చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 297 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 218 పరుగులకే ఆల్అౌట్ అవడం జరిగింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ టీ జార్జ్ అండ్ కెప్టెన్ ఆడమ్ మార్కరమ్ ఇద్దరు అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో ముఖ్యంగా డి జార్జ్ అయితే మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించాడు. 87 బంతుల్లోనే 81 పరుగులు చేయడం జరిగింది. అందులో 4 4లు 3 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. ఆడమ్ మార్కరమ్ వచ్చేసరికి 41 బంతుల్లో 36 పరుగులు చేశాడు. 2 4లు 1 సిక్సర్తో రాణించారు. వీళ్ళిద్దరు మాత్రమే దక్షిణాఫ్రికా బ్యాటర్లో రాణించారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా రాణించలేదు. హెండ్రిక్స్ కేవలం 19 పరుగులే చేయడం జరిగింది. కాల్సన్ వచ్చేసరికి 21 పరుగులు చేయడం జరిగింది. వీరిద్దరు మాత్రమే మాత్రమే స్కోర్ చేశారు. వీరు తప్ప మిగతా వాళ్ళందరూ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. మొత్తం మీదుగా దక్షిణాఫ్రికా జట్టు 45.5 ఓవర్లోనే 218 పరుగులకు ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయడంలోనే హర్షదీప్ సింగ్ అయితే కీ రోల్ పోషించడానికి చెప్పుకోవచ్చు. అతనితో ఆవిష్ ఖాన్ కానీ, వాషింగ్టన్ సుందర్లు కానీ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్ వచ్చేసరికి 4 వికెట్లు తీయడం జరిగింది. 30 రన్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఆవిష్ ఖాన్కి వచ్చి 45 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి 38 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అక్షర్ పటేల్ 1 వికెట్, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తం మీదిగా అయితే భారత్ బౌలర్లు ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. అటు బౌలర్లు కానీ ఇటు బ్యాటర్లు కానీ టీమిండియా సమిష్టిగా రాణించడంతోనే 3వ వన్డేల విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మరి 3 వన్డేల సిరీస్లో టీమిండియా 1-2-1 తేడాతో కైవసం చేసుకోవడం జరిగింది.
సౌత్ ఆఫ్రికా గడ్డ పైన చాలా రోజుల తర్వాత సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. మరి టీమిండియా T20 సిరీస్ కైవసం చేసుకుంది, ఓడిఐ సిరీస్ కైవసం చేసుకుంది. త్వరలోనే టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభంగా ఉంది. టెస్ట్ సిరీస్లో కూడా మన స్టార్ ప్లేయర్లు ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి టెస్ట్ సిరీస్ ఎలా ఆడతారో, ఏ విధంగా ఆడతారో అప్పుడు ఆ వీడియోలో తెలుసుకుందాం. ఆ తర్వాత వచ్చే వీడియోలో టెస్ట్ సిరీస్ జట్టు వివరాలు కూడా చెప్తున్న తర్వాత వచ్చే వీడియోలో. అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.